ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఏంటి? పాటని ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు సింగర్, డాన్స్ మాస్టర్ కాదు. ఇలా తిరుగుతూ ప్రాక్టీస్ చేయడానికి. పాటని నేను అలా ఫీల్ అయితేనే పాటని బాగా పాడగలను. నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. మీరు సీరియస్ గా ప్రాక్టీస్ చేయకపోతే నా పాట నాకు ఇచ్చేయండి. ఏంటి జబర్దస్తినా? అవును. నిన్ను నన్ను ఈరోజు న్యూస్ పేపర్ ఇవ్వలేదు కదా? ఇవ్వను, నాకు మూడ్ లేదు. న్యూస్ పేపర్ ఇస్తేనే నేను ప్రాక్టీస్ చేస్తాను. మరి పాట ఎవరు పాడతారు? అనిల్ గారు. ఆయన వచ్చి పాడతారా? ఫోన్లో. చెప్పండి అనిల్ గారు. కిరణ్ గారు ఎక్కడున్నారు? ఇంట్లోనే అండి. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పడితే బయటికి వెళ్ళారేమో అనుకున్నాను. ఏం లేదండి, ఉషని న్యూస్ పేపర్ అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఈ టైంలో న్యూస్ పేపర్ ఏంటండి? ఇప్పుడే చదవాలండి. మీకు అలవాట్లేదా? ఆ న్యూస్ పేపర్ చదివే అలవాటు చిన్నప్పుడే వదిలేశాను. ఓహో, చిన్నప్పుడు బాగా చదివే వాళ్ళ? అబ్బో, పిచ్చగా ఖాళీ దొరికితే చాలు పక్కింటికి ఎదురింటికి వెళ్ళి దొరికిన పేపర్ దొరికినట్టు చదివేసేవాడిని. ఇప్పుడంతా ఫోన్లోనే అయిపోయింది కదా. అంతా ఫోన్లోనేనండి. అంతేగా. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే రాజేష్ గారు కాల్ చేశారు. రికార్డ్ చేసిన సాంగ్ చాలా బాగా వచ్చిందంట. థ్యాంక్ యూ అండి. ఏమండి, కాఫీ కావాలా? ఏంటండి ఆ సౌండ్? అదా, కాఫీ గురించి అండి. ఈ టైంలో కాఫీనా? ఏంటండి మీ అలవాట్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. మీరు చిన్నప్పుడే ఈ అలవాట్లు మానేసుకున్నారు కదండి. మేము ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. సర్లే గాని రాజేష్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇండస్ట్రీలో మరో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మీతో పాటించుకోవడానికి రెడీగా ఉన్నారంట. మూడేనా? 3 కాకపోతే 30. 30 కాదు, 300 అయినా నేను రెడీ. కిరణ్ గారు, మీరు నాతోనే మాట్లాడుతున్నారా? సారీ అండి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఎంతమంది వచ్చినా పాడతానని చెప్తున్నాను. ఓకే, ఈ విషయం చెప్పడానికే కాల్ చేశాను. మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు. రేపు మార్నింగ్ స్టూడియోలో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. ఇప్పుడు చెప్పు, 3, 30, 300? అక్కడి నుంచి అడిగితే ఏం తెలుస్తుంది? ఇక్కడికి వస్తే లెక్క తెలుస్తుంది. వస్తున్నా. వచ్చేయండి. అంతే కదత్తయ్య, ఇంకెవరినైనా మర్చిపోయారా? అందరి పేర్లు కవర్ అయ్యాయి. ఎవరైనా గుర్తొస్తే అప్పుడు యాడ్ చేసుకుందాం. ఏంటత్తయ్య, బిజీగా ఉన్నారా? నీ సీమంతానికి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలా అని లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. నీ తరపు వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చెప్పక్క, లిస్ట్ లో యాడ్ చేద్దాం. ఫంక్షన్ ఎలా ఆపేద్దామని నేను చూస్తుంటే పిలుపులు ఒకటా? అడుగుతుంది నిన్నే, చెప్పక్క. ఎవరు లేరు. అదేంటక్క, మీ అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ రిలేటివ్స్ ఉంటారు కదా. ఎవరిని పిలవాలనుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నాకు అసలు ఫంక్షన్ చేసుకోవడమే ఇష్టం లేదు. మేఘన, అలా మాట్లాడకూడదని చెప్పానా? కడుపులో బిడ్డకి అందరి ఆశీర్వాదం అంది
శుభం జరగాలని నేను కోరుకుంటుంటే ఎందుకిలా అపశకునం మాటలు మాట్లాడుతున్నావు? నీకున్న సమస్యలకి సొల్యూషన్ చూపించాను కదా. సీమంతం రోజు నువ్వు నవ్వుతూ ముస్తాబై కూర్చో, మిగిలిన పనులన్నీ మేం చూసుకుంటాం. అవును హారిక, లిస్ట్లో అందరి పేర్లు ఉన్నాయా? మనకి తెలిసిన వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మరి కిరణ్, ఉషా పేర్లు? వాళ్ళని ఫంక్షన్కి పిలుస్తారా? పిలిస్తే వస్తారా? వాళ్ళు కూడా వస్తే కుటుంబంలో అందరూ ఉన్నారన్న సంతోషం ఉంటుంది. ఫంక్షన్లో లేకపోతే మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరూ అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికే ఆ రోజంతా సరిపోతుంది. ఇక్కడ కావాల్సింది నీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు హారిక. అత్తయ్య గారి నిర్ణయం. మీరేమంటారు అత్తయ్య? వాళ్ళు రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం పిలవను. మీరు పిలవకపోతే కిరణ్ రాడు కదా అత్తయ్య. మానేని, ఎవరికి నష్టం? ఈ ఫంక్షన్ మేఘన కోసం చేస్తున్నాను. రావాల్సిన వాళ్ళ లిస్టు మొత్తం సిద్ధం చేసుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడు తప్పు తెలుసుకొని తిరిగి రావాలి, కానీ నేను బ్రతిమాలలేను. బ్రతిమాలనక్కర్లేదు అత్తయ్య, ఒక్క మాట చెబితే చాలు. ఇంట్లో అందరూ నాకు సలహాలిచ్చేవాళ్లే, నేనొక్కదాన్నే తప్పు చేసినట్టు మాట్లాడేవాళ్లే తయారయ్యారు. ఫంక్షన్కి వాడు వాడి భార్య వచ్చి ఏదైనా గొడవ చేస్తే, పాత విషయాలు మనసులో పెట్టుకొని వాదనకి దిగితే అందరి ముందు పరువు పోతుంది. అలా జరగదత్తయ్య. హారిక, అత్తయ్యకి ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకు మళ్ళీ మళ్ళీ అడిగి విసిగిస్తున్నావు? వదిలే. చాలా కాలం తర్వాత ఇంట్లో జరగబోయే ఫంక్షన్ కదా, అందరూ ఉంటే బాగుంటుందని. హారిక, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఉంటారు, ఆ బాగు చాలు. అత్తయ్య, కిరణ్ గారు, ఈయన నా ఫ్రెండ్ శరత్, శ్రావ్య ఆడియో కంపెనీ ఓనర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ ఆల్బమ్ విన్నాను, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. మీరు ఒక సునామీలా సంగీత ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు. అంత పెద్ద మాటలు ఎందుకండి? నా ఒక్కడి వల్ల ఏం కాలేదు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఇదంతా జరిగింది. ఇండస్ట్రీలో మీ గురించి చాలా మంచి టాక్ ఉంది. రాజేష్ గారు మ్యూజిక్లో పాడిన పాట కూడా విన్నాను, అది కూడా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్స్ అండి, అది కూడా వీళ్ళ ఎంకరేజ్మెంటే. మీ పాటలకి అంత పేరు రావడానికి కారణం మీరో, అనిలో, పల్లవినో కాదు, కేవలం మీ వైఫ్. ఆవిడ రాసిన లిరిక్స్ వల్లే మీ పాటలు హ్యూజ్ సక్సెస్ అయిందని నా అభిప్రాయం. తన సక్సెస్ అంటే నా సక్సెసే కదా. కానీ ఒక విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. లిరిక్స్ ఎంత బాగున్నా పాడే గొంతు సరిగ్గా లేకపోతే వినేవాళ్ళు కూడా తగ్గిపోతారు కదా. నిజమే, కానీ లిరిక్స్ అద్భుతంగా ఉన్నప్పుడు భాష రాని వాడు కూడా బిజీ సింగర్ అనే సందర్భాలు చాలా ఉన్నాయి.